హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. న్యాచురల్ హెయిర్ తోటి మనకి హెయిర్ క్లిప్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తానండి. క్లియర్గా స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూసేసేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఒక 10 మందికి షేర్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో మనకి ఈ క్లిప్ తయారు చేసుకోవడానికి అయితే కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అవన్నీ రెడీగా చేసి పెట్టుకోండి. చాలామంది కూడా హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటారు, ఒక్కోసారి పడేస్తూ ఉంటారు. సో అలా పడేయకుండా మన హెయిర్తో మనమే మన క్లిప్స్ తయారు చేసుకోవచ్చు. హెయిర్ క్లిప్స్ అనేవి మనమే యూస్ చేసుకోవచ్చు అనమాట, పడేయకుండా హెయిర్. ఓకే, ఎవరి హెయిర్ అన్నా ఒకవేళ కట్ చేసినా కూడా మన ఇంట్లో వాళ్ళే మనం పడేసుకోకుండా, లేదు ఇట్లా ఎంటుకలు కొనుక్కునే వాళ్ళకి ఇవ్వకుండా మన హెయిర్ని మనం న్యాచురల్గా క్లిప్స్ తయారు చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా సన్నగా పాయలుగా తీసుకొని, చాలా సన్నగా అయితే పాయలు చేసుకొని, నీట్గా ఇట్లా మజ్జిగ రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక నల్ల దారంతో నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అయితే గట్టిగా అయితే దారంతో ముడులు వేసుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కడ లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగా నాట్స్ వేసేసుకోవాలి. సో ఈ లెంగ్త్లో ఇక్కడ మీరు చూపిస్తున్నాను, మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా మనమైతే హెయిర్ క్లిప్ అనేది చేసేసుకోవచ్చు. హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్ అని అంటారు. ఇవి మనం జనరల్గా సవరాల్లో చూస్తూ ఉంటాం. సిలికాన్ థ్రెడ్స్ తోటైతే మనకి ఆర్టిఫిషియల్వి దొరుకుతాయి షాప్స్లో, అవి యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అవి కాకుండా న్యాచురల్ హెయిర్, మన హెయిర్తోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా కాకుండా చేతితో, హ్యాండ్తో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన చేతితో మనమే కుట్టేసుకోవచ్చు అనమాట. మిషన్ స్టిచ్చింగ్ కాకుండా, ఓకేనా? చాలా వరకు కూడా నేను యూట్యూబ్లో చూశాను సిలికాన్వి, మిషన్ మీద అయితే ప్రిపేర్ చేసినవి ఉన్నాయి వీడియోస్. చేత్తో హెయిర్ క్లిప్స్ తయారు చేసుకోవడం అనేది నేను అసలు యూట్యూబ్లో చూడలేదు. మేబీ మనదే ఫస్ట్ వీడియో అయి ఉండొచ్చు. సో ఈ విధంగా అయితే అన్నీ నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, క్లియర్గా ఒక్కొక్కటి మనం సెట్ చేసుకోవాలి. అంటే మనం ఏ క్లిప్కి మనం పెట్టుకోగలము అనేది ముందే మనం డిసైడ్ అయిపోవాలి. మన హెయిర్ని బట్టి మన క్లిప్ని డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు చిన్న క్లాత్ ఒకటి తీసుకుంటున్నాను. నా దగ్గర ప్రస్తుతం బ్లాక్ కలర్ది లేదు, వీలైతే బ్లాకే తీసుకోండి మీరైతే మాత్రం. ఒకవేళ ఇలా కుట్టుకోవాలనుకుంటే, నా దగ్గర ప్రస్తుతం బ్లాక్ లాగా నేను బ్లూ కలర్ పెట్టాను. సో మనం ఇవి సెట్ చేసినప్పుడు మనం ఎంత లెంగ్త్ హెయిర్ క్లిప్కి ఈ హెయిర్ సరిపోతుంది అనేది మనం ఫస్ట్ సెట్ చేసుకొని చూసుకోవాలి. చిన్న క్లిప్ పెట్టుకోవచ్చా, పెద్ద క్లిప్ పెట్టవచ్చా అనేది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో నేనైతే ఈ విధంగా సెట్ చేసేసాను. వీటిని మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీడియం సైజ్ క్లిప్, ఇదైతే సరిపోతుంది దీనికి. సో ఫస్ట్ అయితే ఇలా పెట్టేసేసుకొని ఆ క్లిప్పు లెంగ్త్ పెట్టుకొని అయితే మనం చిన్న టాకా వేసేసుకోవాలి. జస్ట్ ఆ మూల నుంచి ఈ మూలకి కుట్టేసుకోవాలి. చేతితో కుట్టడం కదండి, కొంచెం టైం పడుతుంది, నిదానంగా కుట్టుకోవాలి. చాలా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి కాబట్టి అంతా కూడా కరెక్ట్గా నిదానంగా కుట్టుకోవాలి. మిషన్ మీద అయితే 2 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా ముడులు వేసుకున్న ఈ న్యాచురల్ హెయిర్ అనేది ఒక్కోటి సెట్ చేసుకొని, వీటిని కూడా మనం నిదానంగా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అన్నీ కుట్టుకోవాలి. ఈ క్లాత్కి ఇవన్నీ ముడులు వేసిన ప్లేస్లో మొత్తం పెట్టేసుకొని అంత నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. కుట్టడం అనేది కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉండాలండి, లేదంటే ఊడిపోతాయి. మిషన్ కుట్టు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, చేతి కుట్టు కదా, అందుకని నిదానంగా కుట్టాలి. కానీ చేతి కుట్టు కూడా చాలా బాగా కుట్టచ్చు. అందరికీ మిషన్లు ఉండవు కాబట్టి చేతితో ఎలా కుట్టుకోవాలనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చేతితో కుట్టాలంటే ఎలా కుట్టాలి, ఇట్లా క్లాత్ కుట్టేసేసి నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసాను అనమాట. చూస్తున్నారు కదా. సో మరలా అట్లాంటి క్లాతే తీసుకొని సేమ్ హెయిర్ బ్యాండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు హెయిర్ క్లిప్పు సైజ్ చూసుకొని కరెక్ట్గా ఏ ప్లేస్లో మనకి కావాలో క్లిప్ అనేది దాన్ని బట్టి మరలా ఈ క్లాత్కి నేను బ్లాక్ దారంతో కుట్టేస్తున్నాను. కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ కుట్టేశాను. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడైతే ఉందో అదంతా కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా హెయిర్ కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ నేను చూపిస్తాను ఎక్కడైతే కట్ చేయాలో. చూసారు కదా, ఇటు సైడ్ మనకి ఎక్సెస్ వచ్చిందనమాట క్లాత్, దాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి క్లిప్లోంచి బయటకు గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనేసి నేనైతే బ్లూ తీసుకున్నాను, నాకు లేక మళ్ళీ చెప్తున్నాను, మీరు తీసుకునేటప్పుడు మీరు కుట్టుకునేటప్పుడు బ్లాక్ కలర్ క్లాత్ అయితే తీసుకోండి. ఇక్కడ హెయిర్ కూడా అన్ఈవెన్గా ఉంది, సో దాని అయితే నీట్గా క్లియర్గా ఈవెన్గా కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి, లేదంటే ఆ క్లిప్లో నుంచి హెయిర్ అనేది బయటకు వస్తుంది. ఇది క్లిప్పు ఎక్స్ట్రా హెయిర్ క్లిప్ అని ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడైతే దీన్ని నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. ఈ హెయిర్ని అయితే కవర్ చేసేసి క్లాత్ తోటి కుట్టేసుకోవాలన్నమాట. ఇక హెయిర్ ఊడిపోయే సమస్య లేదు, బాగా చాలా వరకు కుట్టేశాను కాబట్టి. సో ఇటు అటు ఎడ్జెస్ అనేది ఇట్లా కవర్ చేసేసి నేను జస్ట్ ఇలా పెట్టేసేసి మరలా కుట్టేస్తున్నాను. నేనైతే కుట్టాను. ఒకవేళ ఇట్లా కుట్టడం మరలా ఇబ్బందిగా ఉంది, అన్ని కుట్లు పడిపోతున్నాయి అనుకునే వాళ్ళకి కూడా ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. కుట్టేసుకునే వాళ్ళు కుట్టేసుకోవచ్చు, లేదు కుట్టలేని వాళ్ళు ఫెవిక్విక్ కానీ ఫెవికాల్ కానీ వేసుకొని అంటించేసేయచ్చు. నేను అయితే ఫెవిక్విక్ ఫెవికాల్ 2 యూజ్ చేశాను, అది కూడా మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే ఇట్లా క్లాత్తో కుట్టేసుకున్నాను కదా. ఇక్కడి వరకు అయితే నేను జస్ట్ క్లాతులతోటి కుట్టేసేసాను, దారంతో కుట్టేసాను, క్లాత్ పెట్టేసేసి. ఇక్కడి నుంచి మీకు క్లియర్గా చూడండి ఎలా ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి అనేది. చేత్తో కుట్టడం కాబట్టి ఇంకా నిదానంగా టైం పడుతుంది. సో మిషన్ మీద కుట్టితే మాత్రం తొందరగా అయిపోతుంది, ఓపిక్గా కుట్టుకోవాలి. సో ఇట్లయితే రెడీ అయిపోయింది అన్నమాట. స్ట్రాంగ్గా ఉండడం కొరకు ఇంకా 4 కుట్లు అయితే వేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయిందనమాట. చాలా మంచి హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. ఇదేంటి అంటే హుక్ లాక్ టేప్ అని మనకి అమెజాన్లో దొరుకుతుంది, షాప్స్లో దొరుకుతుంది. హుక్ లాక్ టేప్ అంటే ఇస్తారు. సో దాన్ని మనం ఇట్లా ఓపెన్ చేసేసి 2 పార్ట్స్గా చేసి ఒకటి వచ్చేసి ఇది హెయిర్ క్లిప్ పైకి హెయిర్ ఇట్లా వచ్చేటట్టుగా మనం కుట్టుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా, క్లిప్ అనేది మనకి హెయిర్కి పైన వచ్చేటట్టుగా దీన్ని మనం కుట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కుట్టాలన్నమాట. క్లియర్గా చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో ప్లే చేసి చూడండి. ఖచ్చితంగా అయితే మీకు ఈజీగా కుట్టుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా కుట్టాలి, లేదంటే ఊడిపోతాయి అన్నమాట. చేతి కుట్టు కదా, అందుకనేసి. సో ఇప్పుడు ఇట్లా కుట్టిన తర్వాత క్లిప్ తీసుకుందాము. మనం క్లిప్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ ప్లేస్లో నుంచి ఇట్లా పైకి లాగేసి ఆ క్లిప్పు నీట్గా సెట్ చేసుకోండి. ఎక్కడ క్లాత్ మనం పెట్టిన క్లాత్, నేను బ్లూ కలర్ పెట్టాను, బ్లాక్ పెట్టుకోవాలి. సో నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను అది పెట్టాను, అది కూడా సరిగా అది కూడా కనిపించదు. సో ఇప్పుడు వచ్చేసి ఒకవేళ కొంతమంది కుట్టలేని పరిస్థితి అనుకోండి, కుట్టడానికి ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనకి ఫెవిక్విక్ ఉంటుంది కదా, దాన్నైనా వేసేసి మనం చక్కగా ఇట్లాగా పెట్టేసేసి అంటించేసేసుకోవచ్చు అనమాట. కుట్టడానికి వీలు కాదు అన్నప్పుడు ఇలాంటి హుక్ లాక్ టేప్ ఉంటుంది కదా, దాన్ని అయితే జస్ట్ ఇట్లా ఫెవిక్విక్ వేసైనా అంటించేసేయచ్చు. అంటే కుట్టడం చాలా కష్టమైపోతుంది, ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకైతే ఓకే, ఈ విధంగా పెట్టేసేసి కొంచెం వేళ్ళతో నొక్కి పట్టామంటే ఒక 2-3 సెకండ్స్ కల్లా అది కొంచెం ఆరిపోయి ఇంకా ఊడిపోదు, చక్కగా సెట్ అయిపోతుంది. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు మనం ఇలా క్లిప్లోకి దీన్ని దూర్ చేసేసి, ఇప్పుడు మెయిన్ అనమాట, ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం దీన్ని సెట్ చేసేసుకొని క్లిప్లోకి, మీరు తీసుకునేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను కాస్త పెద్ద క్లిప్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక పార్ట్ ఉంది కదా హుక్ లాక్ టేపు, చూడండి ఇంకొక పార్ట్ వచ్చి నేను ఇక్కడ కింద సెట్ చేస్తున్నాను. ఒకటి వచ్చి పైకి కుట్టాను, ఇంకోటి వచ్చి ఇక్కడ కింద. దీన్ని కూడా నేను కుడితే మళ్ళీ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను ఫెవికాల్ వేసి ఇట్లా అంటించేస్తాను అన్నమాట. ఓకే, ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఫెవికాల్ వేసి ఒకటి, ఫెవిక్విక్ వేసి ఒకటి అంటించేసాను. సో ఇక్కడ మీకు
చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ క్లిప్ కావాలన్నా కూడా దీన్ని మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కాస్త ఫెవికాల్ కాబట్టి కాస్త ఆరడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇంక వేరే క్లిప్ కూడా నేను పెడుతున్నాను. మనకి ఎన్ని క్లిప్స్ అయినా మార్చుకోవచ్చు, ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్, వెరైటీస్ అని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ క్లిప్ పెడితే ఇలా ఉంటుంది, మన ఇష్టం. ఒకటి కనుక ఇలాంటివి మనకి హెయిర్ ఎక్స్ట్రా క్లిప్ ఒకటి ఈ విధంగా మనం తయారు చేసుకున్నామంటే రకరకాల క్లిప్స్ అనేది మనం సెట్ చేసుకొని దీన్ని మనం హెయిర్కి ఫిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి నేను ఫస్ట్ టైం నీకు చూపించిన దానికి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు క్లిప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది, జస్ట్ ఫంక్షన్స్కి అట్లా వెళ్ళేటప్పుడు జస్ట్ దీన్ని మన పోనీలాగా వేసుకుంటాం కదా, దానికి ఇట్లా పెట్టేసుకుంటే కొంచెం హెయిర్ అనేది వాల్యూమ్ థిక్గా అనిపిస్తుంది. ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ కానీ వస్తే నేను ఆర్టిఫిషియల్ సవరాలు తోటి కూడా నేను తెచ్చి క్లిప్స్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడైతే చాలా సన్నగా పొడవుగా ఉంది కదా జుట్టు, దీనికి పిలకలాగా ఉంది కాబట్టి ఇలా ఎడ్జెస్లో కూడా మనం ఇలాంటి క్లిప్స్ని అయితే పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు. హెయిర్ అనేది చాలా వాల్యూమ్గా అనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే క్లిప్ అయితే రెడీ అయిపోయిందండి. మీకేమనిపించింది, ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మన వీడియో చూసి అయిపోయిన తర్వాత వెంటనే లైక్ ఇవ్వకుండా అయితే వెళ్ళొద్దు. మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మిమ్మల్ని నేను అడిగేది లైక్ మాత్రమే. సో ఇప్పుడైతే జస్ట్ ఇట్లా మనం ఎప్పుడైతే క్లిప్ పెట్టేసుకుంటామో అప్పుడు జస్ట్ దువ్వెనతో అట్లా నీట్గా దువ్వేసేసుకొని హెయిర్కి క్లిప్ పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఇంకొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ఇలాంటి క్లిప్స్ మీకు కూడా కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేను కాస్ట్ ఎంతో మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.